అందరూ ఆత్మలే. ఎవడు చేస్తాడు, ఎవడు చంపుతాడు. మీరు ఎన్ని కనుక బాగా అర్థం చేసుకుంటే జ్ఞానం. ఇప్పుడున్న రాజకీయాలు కూడా చూస్తే ఒక్కొక్కసారి విచిత్రంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో యుద్ధాలు, గొడవలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఒకప్పుడు యుద్ధాలు చేశారు, ఆవేశాలు, కోపాలు, చంపుకోవడాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఎవడు లేడే. ఇప్పుడు ఈ రాజకీయాలు కూడా అంతే. దేశాల శత్రుత్వం కూడా అంతే. కొన్నాళ్ళు పోతే ఎవ్వడూ ఉండడు ఇప్పుడు ఉన్నవాడు. ఏదో అయిపోతుందని మనం అంతా వరి పడిపోతుంటాం. ఇంచేత జరిగేది జరుగుతుంది. దాని మీద మనకెందుకు దృష్టి, ఆసక్తి. మీరు ఆత్మలు, మీ ప్రణాళిక వేరు. మీ ప్రణాళిక ప్రకారం మీరు జీవించండి. నాకు ఎలా తెలుస్తుందండి ప్రణాళిక అంటారు. ఎప్పటికప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అంత ప్రేరణ ఉంటుంది మీ ప్రతి ఒక్కరికి. దాన్ని గమనించగలగాలి. ఆ స్థాయికి ఎదగాలి మీరు. మీరు విరుద్ధంగా జీవిస్తే మీరు అంతర్క్షోభ మీరు అనుభవిస్తారు. ఇది మీకు ఇంకా బాగా ఎప్పుడు అర్థమవుతుందంటే మీ సాధన తీవ్రంగా చేసినప్పుడు